కాపాడదాం కాపాడదాం ప్రపంచ శాంతిని కాపాడదాం 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 ప్రపంచ శాంతిని కాపాడదాం 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 ప్రపంచ శాంతిని కాపాడదాం పోరాడదాం పోరాడదాం ప్రపంచ శాంతి కోసం పోరాడదాం 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 ప్రపంచ శాంతికి పోరాడదాం వద్దు వద్దు యుద్ధం వద్దు 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 యుద్ధం వద్దు 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 శాంతి ముద్దు భూగోళాన్ని కాపాడదాం కాపాడదాం భూగోళాన్ని కాపాడదాం కాపాడదాం యుద్ధం కాదు ప్రపంచ శాంతి కావాలి యుద్ధం కాదు ప్రపంచ శాంతి కావాలి మరణం కాదు జీవితం కావాలి మరణం కాదు జీవితం కావాలి ప్రపంచ శాంతిని కాపాడదాం యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం ఒక దేశంపై దాడి చేసే హక్కు ప్రపంచ శాంతి మేధావులారా మేధావులారా మేధావుల మౌనం ఈరోజు తెలంగాణ స్టడీ ఫోరం కార్యక్రమం నిర్వహించే కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు అగ్రరాజ్యము ఆధిపత్యం గురించి మొత్తం ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంది. అయితే దీంట్లో భాగంగా రెచ్చగొట్టడము, పక్కనున్న పాకిస్తాన్ని రెచ్చగొట్టడము, అదే మాదిరిగా ఇజ్రాయిల్ భుజం మీద గన్ను పెట్టి ఇరాన్ మీద దాడి చేయడము, ఇదంతా నిరంకుశ ధోరణి. ఈ అమెరికా యొక్క ఈ నిరంకుశ ధోరణి నశించాలి. దీనికి మనం అందరము శాంతిగా ఉండాలన్న పిలుపునిచ్చి దీన్ని మనం సాలిడారిటీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఇలా తెలంగాణ స్టడీ ఫోరం ఆధ్వర్యంలో బిఎంఓ వాకర్స్ అసోసియేషన్ వారి సహకారంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా బిఎంఓ వాకర్స్ అసోసియేషన్ తరఫున నమస్కారం తెలియజేస్తూ, కురు వృద్ధులు జేఏసీ చైర్మన్ పెద్దలు కోదండరామ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా కాచం సత్యనారాయణ గారు, తెలంగాణ స్టడీ ఫోరం మా లక్ష్మయ్య సార్, మా చారణ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వాకర్స్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ స్టడీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పీస్ ర్యాలీ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఈ పీస్ ర్యాలీ జరుగుతుంది. తెలంగాణ స్టడీ ఫోరం ఆర్గనైజేషన్ కు సంబంధించిన అందరికీ కూడా ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆధ్వర్యంలో మేము కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ శాఖ పూర్తి స్థాయిలో మద్దతు జరుపుతున్నాం. యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు అని చెప్పి గతంలో కూడా మేము చేయాల్సినటువంటి ర్యాలీలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రీసెంట్గా చార్మినార్ ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో కోదండరామ్ గారి సార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐప్సో నుండి కూడా మేము పోరాడినాం. ఇప్పటి వరకు దాదాపు ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ నుండి ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నటువంటి సందర్భంలో ఏ సంఘాలు వచ్చినా ప్రతి సంఘానికి కూడా మా ఐప్సో తెలంగాణ శాఖ పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుంది. ప్రపంచ శాంతి కోసం అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రపంచ శాంతిని జీవించే హక్కును జీవించే హక్కును నశించాలి నశించాలి. యుద్ధం వద్దురా యుద్ధం వద్దు ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి peaceful యుద్ధ విరమణ అనేది ప్రకటించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఏమైందంటే గ్లోబల్ మార్కెట్ అనేది ఒకేసారి పెరిగింది. అదే మాదిరిగా క్రూడ్ ఆయిల్ కూడా తగ్గింది. ఈ విధంగా ఏంటంటే ఒక ఆట ఆడిస్తుండు. ఈరోజు ట్రంప్ ప్రపంచాన్ని ఒక ఆట ఆడిస్తుండు. ఇక్కడ సరూర్ నగర్ విఎం హోమ్ వాకర్స్ ఇవాళ ఈ శాంతి ర్యాలీ నిర్వహించటం చాలా సంతోషదాయకమైన విషయం. ఇది నిజంగా ఈసారి మనం గమనిస్తున్న ఒక పరిణామం ఏంటంటే ప్రపంచ ప్రజలందరూ కూడా
యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో ఉన్న ప్రజల నుంచి మొదలుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎక్కడికక్కడ ప్రజలు యుద్ధం ఆపాలని, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఎక్కడికక్కడ ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇవాళ వాస్తవానికి యుద్ధం అనేది ఏదో సరిహద్దు ఘర్షణల వల్లనో లేకపోతే ఇంకేదో ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాల వల్లనో వచ్చినటువంటిది కాదు. ఇది కేవలం అమెరికా మధ్య ఆసియా దేశాల మీద ఒక పెత్తనాన్ని కోరుకొని ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. కేవలం అమెరికా ఒక ఆధిపత్యం కోసమే యుద్ధం మొదలైంది తప్ప వేరే కారణం లేదు. వాస్తవానికి అణువాయుధాలను తయారు చేయబోనని ఇదివరకే 2015లోనూ ఒప్పందం జరిగింది. అమెరికా అప్పుడు ఒబామా అధ్యక్షుడిగా ఒప్పందాన్ని ఆమోదించాడు. ఐక్యరాజ్య సమితి ఒప్పుకున్నది. మళ్ళీ కూడా ఈ విషయాలపై మాట్లాడటానికి ఇరాన్ చర్చలకు సిద్ధపడ్డది. కానీ ఈ ఇరాన్ అనేది ఒక అస్తిత్వమే ఉండకూడదు అని ఇజ్రాయెల్కు అమెరికా ఒక కోరికతో ఈ యుద్ధానికి కాలు దువ్వారు, యుద్ధాన్ని మొదలుపెట్టిండ్రు. ఈ యుద్ధం ఇది వాస్తవానికి ఆ దేశాలకు మాత్రమే పరిమితమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలను సృష్టిస్తున్నటువంటి యుద్ధం ఇది. ఆ యుద్ధం కూడా సంబంధించిన కాల్పుల విరమణ కూడా అప్పుడప్పుడు ఆ మార్కెట్ల అవసరాలను బట్టి దాన్ని కూడా ఒక ఆటగా చేస్తున్నారు తప్ప శాశ్వతమైన శాంతి లక్ష్యంతో ఆ ప్రయత్నాన్ని చేయటం లేదు. ఇవాళ మనమందరం కోరుకునేది శాశ్వతమైన శాంతి. ఆ శాంతి కోసం ఇవాళ ఏర్పడిన కాల్పుల విరమణ ఒప్పందం దాన్ని ఆచరించాలని, కాల్పుల విరమణకు, శాశ్వత కాల్పుల విరమణకు చర్యలు తీసుకోవాలని ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాం. అమెరికా తన ఆధిపత్యం కోసం సృష్టించిన ఈ యుద్ధం ఆగాలి, ప్రపంచ శాంతి పెంపొందాలి, ప్రపంచ ప్రజలు ఎక్కడికక్కడ శాంతియుతంగా తమ జీవితాన్ని తాము నిర్వహించుకోవటానికి వెసులుబాటు అవకాశం ఉండాలి అని చెప్పి ఇవాళ మనం కోరుకుంటున్నాం. ఈ శాంతి కోసం మనందరం కూడా ఇదే రకంగా ఐక్యంగా నిలబడదాం, శాంతిని ఆకాంక్షిద్దాం. శాంతి కోసం మన ప్రభుత్వం కూడా పూనుకొని ప్రయత్నం చేయాలని, సుస్థిరమైన శాంతి స్థాపనకు ప్రయత్నం చేయాలని సందర్భంగా మనం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసినారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా తీర్మానం చేసి ఈ ప్రపంచ శాంతి కోసం ఒక స్ఫూర్తిగా నిలవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇవాళ ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న తెలంగాణ స్టడీ ఫోరం వారిని, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ వారిని, వాకర్స్ అసోసియేషన్ వారిని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తాను. ఒక దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు నిన్ననే. ఒక సంస్కృతిని, ఒక ఇరాన్ సంస్కృతి దాదాపు 7,000 సంవత్సరాల కంటే పురాతనమైన సంస్కృతి, ఆ సంస్కృతి లేకుండా చేస్తానని చెప్పేసి ట్రంప్ అనేటువంటి ఒక పిచ్చివాడు, ఒక ఉన్మాది ప్రకటించాడు. అందుకని ఈరోజు ఉదయం ఎట్లా ఉంటుందో పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఏమిటి, మనం ఉంటామా లేదా అనేటువంటి ఒక ఆందోళనతో మనం ఈరోజు లేచాం. కానీ సరే, ఒక పరిణామం ఏమిటంటే తాత్కాలికంగా విరమణ జరిగింది. కానీ ఇది తాత్కాలిక విరమణ మాత్రమే. అయినా సరే ట్రంప్ను నమ్మేటువంటి పరిస్థితి లేదు. ట్రంప్ ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం చెప్తాడో అర్థం కాని పరిస్థితి. ఇంతకుముందు చూడండి, ట్రంప్ యొక్క దుర్మార్గం ఎట్లా అంటే ఈ సంవత్సరం మొదటి నుంచి ఒక విపరీతమైనటువంటి హత్యలు చేస్తున్నాడు ఆయన. జనవరి నెలలో పక్క దేశం మెక్సికోలో ఒక డ్రగ్ డీలర్ అని చెప్పేసి మెక్సికోలోకి ప్రవేశించి వాడిని హతం చేశారు. ఉండవచ్చు, అతను డ్రగ్ డీలర్ అయి ఉండవచ్చు, లేదా అతను ఒక దుర్మార్గుడు అయి ఉండవచ్చు. కానీ ఆ దేశం ఒక రాజ్యాంగం ఉంది, ఆ దేశ పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళు చేయాల్సిన పని ఈయన వేళ చేయడం కాదు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో ఏం చేశాడు, వెనుజులాకు వెళ్ళాడు. వెనుజులాకు వెళ్ళి అర్ధరాత్రి ఆయన అధ్యక్షుడిని, ఆయన అర్ధాంగిని, ఆయన భార్యను అరెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ అమెరికాలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత మార్చి నెలలో ఖొమేనీని ఖతం చేశాడు. ఇక ఏప్రిల్లో ఏంటో ఏముందో తెలియదు. ప్రపంచంలో జరిగే యుద్ధం వల్ల ఈరోజు అమాయకులైన పిల్లలు చనిపోవడం అనేది చాలా ఘోరం. స్కూల్ పిల్లలు ఎక్కడ అన్యంపుణ్యమైన పిల్లలు చనిపోవడం చాలా ఘోరం అనేది మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వాతావరణ కాలుష్యం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటిది ఈరోజు ఇప్పటికే వాతావరణం చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినా కాపు నడుస్తుంది. దానిలో ఈరోజు యుద్ధం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి యుద్ధం ఇమ్మీడియట్లీ ఆపాలని ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ స్టడీ ఫోరం ఆధ్వర్యం లోపల ఈరోజు ప్రపంచ శాంతి కోసం ఈ యొక్క ఉద్యమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ స్టడీ ఫోరంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళు.
కాబట్టి ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం అనుకున్నటువంటి సమస్యలు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి సమస్యలు సాల్వ్ కాకపోవడం వల్ల ఈ అసోసియేషన్ ఏర్పడ్డది. కానీ ఇప్పుడు ఈ అసోసియేషన్ ఏర్పడే ముందు ఇప్పుడు మనకు భయంకరమైనటువంటి ఒక యుద్ధం మన ముందుకు వచ్చింది. కాబట్టి ఆ యుద్ధం ఆపితే తప్ప ప్రపంచంలో మనకు శాంతి అనేది ఏర్పడదు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యము ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడే పరిస్థితి ఉంది. దానివల్ల అన్ని దేశాల మట్టి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని భావిస్తూ దీన్ని మేము ముందుకు తీసుకుపోవాలని చూడడం జరుగుతుంది. మిత్రులారా, అందరికీ తెలంగాణ స్టడీ ఫోరం తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెల్లవారుజామున 5 గంటలకి ఇరాన్ ఉండదని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. కానీ పొద్దున్నే 5 గంటల వరకు న్యూస్ ఏందంటే ఏకపక్షంగా పాకిస్తాన్ మీడియం చేసి చెప్తున్నారు. కానీ ట్రూత్ న్యూస్లో కానీ ఎక్స్ న్యూస్లో కానీ ఏం చెప్తున్నా అమెరికా యొక్క ప్రెసిడెంట్ యొక్క న్యూస్ ద్వారా ఏం చేస్తున్నారంటే టెంపరీ తర్వాత పర్మనెంట్ సీజ్ ఫైర్ కండిషన్ టు హెర్మోజ్ జలసంధిని 2 వారాల పాటు ఓపెన్ చేయాలి ఎవరికి వచ్చినా అని చెప్పి కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ వైట్ హౌస్ డిక్లరేషన్ కానీ ఎవరు చేయలేదు. కానీ ఇరాన్ వాళ్ళు కూడా దానిలో చర్చలో పాల్గొని 10 అంశాలు ముందుకు పెట్టారు. కాబట్టి శుభదాయకము. తర్వాత పీస్ అనేది రావాలని కోరుకుంటూ ఈ తెలంగాణ స్టడీ ఫోరం అందరికి వచ్చినందుకు అందరి పేరు పేరు దాని చెప్తున్నాను. ఇప్పుడు కేవీఎల్ గారు మాట్లాడతారు. ప్రేమైన ఉద్యమకారులారా, ముందుగా తెలంగాణ స్టడీ ఫోరంను వాళ్ళని అభినందిస్తున్నాను. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయని గతంలో అనేక సందర్భాల్లో చదువుకున్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ఈ తెలంగాణ స్టడీ ఫోరంలో ఉన్నటువంటి వాళ్ళు దేశాన్ని ప్రేమించేటోళ్ళు, మంచిని పెంచేటోళ్ళు, మానవత్వాన్ని చాటేటోళ్ళు, ప్రపంచం మొత్తం బాగుండాలని కోరుకునేటోళ్ళు. కాబట్టి ఈరోజు ప్రపంచ శాంతి కొరకు వాళ్ళు ర్యాలీని నిర్వహించడం జరిగింది. మీకు మనందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో ఏ దేశం మరొక దేశానికి బానిస కాదు. ఏ దేశం మరొక దేశం యొక్క కనుసన్నల్లో ఉండవలసినటువంటి అవసరం లేదు. దానికి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉన్నాయి. మానవ హక్కులు వర్తిల్లాలి. అదేవిధంగా అంతర్జాతీయంగా పర్యావరణం పరిరక్షించబడాలి. ఆ క్రమంలోనే యుద్ధాల బడ్జెట్ను తగ్గించుకోవాలి. మేము ఈ మధ్య తెలంగాణ స్టడీ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా ప్రపంచ శాంతి కోసం ఈ ర్యాలీ మొదలుపెట్టాము. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. విఎం వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు మరియు తెలంగాణ స్టడీ ఫోరం తరఫున వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.